హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్. వెల్కమ్ టు బ్లాగ్ నెంబర్ 4. టైం అవుతుంది 5. నేనైతే రన్నింగ్కి రెడీ అయిపోయినా, తొందరగానే లేచేసిన. సో వీడియో షూట్ చేసుకోవాలి, ఇప్పుడే రెడీ అయ్యి షూట్ చేస్తున్నా. సో లెట్స్ గో. రన్నింగ్ అయితే రెడీ అయిపోయినా. మన రన్నింగ్ షూస్ ఏం లేవు చూపించడానికి, రోజు నైట్లో చూపిస్తున్నా. ఓకే, కలుద్దాం. రన్నింగ్ అయిన తర్వాత ఈరోజు ఎందుకంటే నేను ఒక్కనే పోతున్నా. టుడే నో కంపెనీ. గౌతమన్న ఈజ్ బిజీ. లిఖిత్ వాళ్ళ డాడీ వాళ్ళని గోవాకి వెళ్ళి వస్తారు, పిక్ చేసుకోనికి పోయిండు. సో లెట్స్ గో స్టార్ట్ ది వీడియో. ఈరోజు కూడా ఏం ప్లాన్ లేదు, చూద్దాం. బయటికి పోతే పోతామేమో. గైస్ ఫైనల్లీ రన్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాక్ అయిపోయినా. ఈరోజు అయితే ఒక్కడిని వచ్చిన కాబట్టి లెస్ వాకింగ్, ఎక్కువ రన్నింగ్ చేసేసిన. అస్సలు అయితే కింద పడిపోతాయేమో. ఇవ్వండి, మేము వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి సైనిక్పురి కోసం వెరీ పీస్ఫుల్ ప్లేస్. ఐ ఫీల్కి రన్నింగ్ అయితే ప్రతి ఒక్కరు చేయాలి. బేసికలీ ఇది మన హెల్త్ కోసం కాదు, అన్నిటికీ మంచిది. మెంటలీ పీస్ లేకపోయినా కొంచెం మంచిగా రన్నింగ్ చేసి నైట్ మొత్తం నిద్ర రాకపోయినా కొంచెం గట్టి ఒక 1 అవర్ రన్నింగ్ చేస్తే ఇంటికి పోయి స్నానం చేసుకుంటే పీస్ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. హలో గాయ్స్, ఇందాకనే లేచిన. సో దిస్ ఇస్ మై లంచ్ ఫర్ టుడే. ఇది వచ్చింది, దిస్ ఇస్ ఫ్రమ్ సమ్ స్పెషల్ పర్సన్. లంచ్ తిన్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా, ఎంజాయ్ చేద్దాం. విల్ డూ సంథింగ్ స్పెషల్. వెయిట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. గాయ్స్ వచ్చింది హీరో. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఫుల్ నిద్ర వస్తుంది అసలు. పబ్జీ ఆడుకోవాలా ఇప్పుడు. పబ్జీని బ్యాన్ చేసి పడేసేది, మనపాట ఏరా అంటే పబ్జీ ఆడుతా అంటాడు. అరే నీకు ఎన్ని బ్యాక్ ఒకటి పక్కకి 7 పెడితే గైస్. మల్లారెడ్డిల కింగ్ మావాడు, బ్యాక్లాక్ కింగ్. అరే మన ఫ్యామిలీ మచ్చా, మనం చెప్పుకోవాలరా, ఏదున్నా మనం షేర్ చేసుకోవాలి. అంతే, మనంతే అంట మొత్తం. అంతా మనోలే. మనోళ్ళు మన కోసం ఏం చేస్తాడంటో. మనోళ్ళు మన కోసం ఏమైనా చేస్తా అంటారు. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటున్నాం, ఇచ్చి పడేద్దాం హైదరాబాద్ లో అంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం కూడా ఏమన్నా చేస్తాం వాళ్ళ కోసం అంటున్నారు. నేను గౌతమన్న కలిసి మొత్తం మనీ హైస్ట్ చేద్దామని అనుకుంటున్నాం హైదరాబాద్ లో. మొత్తం పైసలు దాపెడదాం, ఆడేయడ మొత్తం ఇచ్చి పడేద్దాం అనుకుంటున్నాం. సబ్స్క్రైబర్స్ కి క్యాష్ మంచిగా గివ్ అవే ఇవ్వాలి. క్యాష్, బైక్, ఫోన్లు అన్ని ఇచ్చేద్దాం. ఎట్లుంటది, ఇచ్చి పడేద్దాం. ఉంది వాళ్ళ కథ. ఇప్పుడు లేచిన బయటికి పోవాలి. బా ఇంత ఆలోచన ఉందంటే ఇట్లా నడుస్తుంది లైఫ్ అయితే. పొద్దున్న వండుతున్నా, మధ్యాహ్నం లేస్తాను అనుకున్నా అని మళ్ళీ తిని మళ్ళీ వండుతున్నా. వీడు వచ్చిండు, ఒక 2 గేములు పబ్జి ఆడినాం. ఏం జ్ఞానం ఇస్తావు లిఖిత్ మనుషులకి? పడితే అలా తెలుసు, మనం కొత్త ఇస్తే మనం పట్టించుకుంటే ఎవరు లేడు. అట్లా కాదు, పనికి వచ్చేది ఏమైనా పనికి వచ్చేది చెప్తావా? ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి. ఓకే, ఇంకా మళ్ళీ పబ్జి ఆడుకుంటే కూర్చొని ఇంట్లో బయటికి పని చేయాలా. పని చేయాలా అంటావు? అయితే పని చేయాలంటాడు. నువ్వేమంటావు? నేనైతే ఎంత ఇచ్చి పడేసేయాలంట. లైఫ్ అన్నప్పుడు ఒకటే లైఫ్ గాయస్. జాబులు గీబులు చేయాలి, కానీ దాని తర్వాత కూడా ఏదో ఒక పెద్ద ప్లాన్ పెట్టుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ మాకు లిఖిత్ వాళ్ళ డాడీ చెప్పిండు, మనం ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత అవ్వచ్చు. అంతే, మీరు అనుకుర్రు అనుకో ఏమైనా అవుతుంది. జాబ్ సెట్ కావు, కష్టపడాలి. దాంతో పాటు ఇవన్నీ మా గౌతమ్ అన్న విన్నాడు అనుకో, ఫస్ట్ మీరు పడవడరా అంటారు. గౌతమ్ అన్న దగ్గర పోయి కలుద్దాం. బయటికి పోవాలి, ఇక బయటికి పోయి చూపిస్తా ఏదో ఒకటి అయితే. అసలు బయట వెదర్ ఎట్లుందో తెలియదు. ఇప్పుడు వర్షం పడుతుందా లేదా ఎట్లుంది ఏందో చూడాలి ఫస్ట్ బయటికి పోయి. ఓకే గాయ్స్, అట్లా ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే నీకు వస్తున్నప్పుడు ఇచ్చేస్తుంటే ఏం కాదు. గట్టిగా పంపిస్తా. ఇవన్నీ రెగ్యులర్ నడితే డీజల్ ఇదే.
సో చూడాలి. ఇట్లా ఉండాలి గైస్, పోరీలకు కాదు మమ్మీలకు ఇప్పియాలి ఏదైనా. మా పెద్దమ్మకి ఇప్పిస్తుండే ఈరోజు నిరంజన్ అన్న. మా పెద్దమ్మ అయితే ఫుల్ హ్యాపీ. సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట. మిగతా బయట పోయి మాట్లాడతాం గోల్డ్ షాప్లో, గట్టి గట్టి మాట్లాడితే మమ్మల్ని కొడతారు. గౌతమన్న అయితే రాలే, స్లీప్ వేసిండు. బాయ్స్ ఏం చేస్తున్నారు? నైట్ 11:30 అవుతుంది. నేనైతే మా షెఫ్ వాళ్ళకి బిర్యానీ అని పోతున్నాం. అసలు అయింది ఒక 15 daysకి వెళ్ళి వాళ్ళు రూమ్లోనే ఉన్నారు. అంటే ఇస్తూనే ఉంటాం, ఈరోజు కూడా ఇవన్నీ పోతున్నాం. మేము మా షెఫ్ వాళ్ళని మా ఫ్యామిలీ లెక్కనే చూస్తాం. మేము తింటామంటే వాళ్ళకు కూడా అవే తినిపిస్తాం. అట్లా ఏం పెట్టుకోండి, వాళ్ళకి సపరేట్, వాళ్ళకి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లెక్క చూసుకుంటాం. ఈరోజు అయితే ఏం చేయలే కాసుగా. కాకపోతే ఈరోజు మా పెద్దమ్మకి మా అన్న అయితే గోల్డ్ చైన్ గిఫ్ట్ చేసిండు. పెద్దమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది. సో బిర్యానీ ఇచ్చి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. చాలా ఎమోషనల్ మూమెంట్ ఉంటే ప్రతి ఒక్కరు చేయాలి. 2 minutes వచ్చేసింది, వాళ్ళకి బిర్యానీ ఇచ్చేసి నేను వీడియో చేస్తా. ఇప్పుడైతే బండి నడుపుతున్నా. గైస్ నైట్ టైం ఎంత అవుతుందన్న? 2 అవుతుంది. నైట్ 2 అవుతుంది. మా గౌతమ్ అన్న అయితే మమ్మీ కోసం ఇంకా నా కోసం దోశలు వేస్తుండ్రు స్పెషల్లీ. అంటే ఫామ్లా పర్ఫెక్ట్ దోశ వేసిండు షెఫ్, మాస్టర్ షెఫ్ ఇండియా. దాంట్లో పర్ఫెక్ట్ మనిషి గౌతమ్. నువ్వు తిన్నాక బతుకుంటే బతుకుండు గీ దోశ నేను తెచ్చిన గీ వేసి కొంచెం కారం పొడి గీ కారం దోశ తింటా నేను. సో గైస్ ఈరోజు అయితే ఇట్లుండే డే. మమ్మీకి అయితే సర్ప్రైజ్ ఇచ్చినాం అందరం కలిసి. మమ్మీకి గోల్డ్ చైన్ ఇప్పించినాం. మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. బాయ్ ఇదైతే మాట్లాడాల్సిందే. మమ్మీ గోల్డ్ చైన్ ఇప్పించేసినాం ఈరోజు. మంచి పనులు చేయరు కొంచెం. మీరు కూడా ఒకవేళ ఆప్షన్ ఉంటే ఇంట్లోకి ఇప్పియరు, పిల్లలకి బయట వాళ్ళకి ఇప్పించుడు, కానీ ఇంట్లోకి ఇప్పిస్తే ఖుషి అవుతారు. అంతే వాళ్ళే చిన్నప్పటికెళ్ళి మీకు చేస్తారు, వాళ్ళకి చేస్తే ఖుషి అవుతారు. ఏదన్నా ఫ్యామిలీకి చేయండి. పూరీలు గిరీలు దోశలు గీసలు తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ, దాని తర్వాతనే ఏదైనా. అనుకుంటే ఏదైనా చేస్తాం, అనుకోకపోతే అది టైం వచ్చినప్పుడు చేద్దాం. అంటే టైం ఎప్పటికీ రాదు, టైం తెచ్చుకోవాలి. మీరు అనుకోరంటే అందరు చేస్తారు. చైన్ ఇప్పించడే మ్యాటర్ కాదు, ఏమైనా చేయరు. చిన్న చిన్నవి కూడా వాళ్ళని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. శారీ ఏదైనా వాళ్ళని బయటికి తీసుకోవాలన్నా వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఏం చేస్తాం, మీరు ఒక టైం ఇచ్చి వాళ్ళకి మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా దాంట్లో వాళ్ళకి కొంచెం మీరు కొంచెం పెట్టుకుంటే సార్ ఖుషి అయిపోతారు. మీరు డైలీలా ఫోన్ చూసుకొని వాళ్ళకి కొంచెం టైం ఇస్తే సార్ ఖుషి అయిపోతారు. ఊరికి పెట్టినామా, దోస్తులతో బయటికి పోయినామా, తిరిగినామా, తాగినామా, అవన్నిట్లో మనం వేలు ఖర్చు పెట్టేస్తాం. లేనోడు కూడా పెడతాడు, ఉన్నోడు కూడా పెడతాడు. అవన్నిట్లో అసలు ఉన్నాయా లేవా మ్యాటరే కాదు. ఫ్యామిలీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఫుల్ ఖుషి అయిపోతారు మీ చిన్న చిన్న హ్యాబిట్ వల్లనే. సో ఇక్కడికే గైస్ మన ఈరోజు అయితే బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. నేను మంచిగా దోశ తిని ఇంటికి పోయి మంచిగా వండుకుంటాను నీట్గా. చలో తో గైస్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.